రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి సోలార్ ఇంకాట్ వాఫర్ తయారీ 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న రెవెన్యూ పవర్ సంస్థ ఎక్స్ ద్వారా వెల్లడించిన మంత్రి నారా లోకేష్. కృష్ణా జిల్లా గూడూరు, పెడన మండలాల్లో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డి.కే. బాలాజీ. ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపు. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో పిబి సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవాలు. హాజరు కానున్న సీఎం చంద్రబాబు నాయుడు. దేశ విదేశాల నుండి వేలాది మంది హాజరవుతారంటున్న నిర్వాహకులు. తన అధికార దాహానికి జగన్ ఎవరినైనా బలిస్తాడన్న ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు. గడిచిన 5 ఏళ్లలో తన అవినీతి, అరాచక నేరాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడంటూ ఆగ్రహం.